వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెంటిమెంట్ని రగిలించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచన చేస్తూ ఉంది. ఆ పార్టీ నాయకుల ప్రకటనలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ప్రచారం చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంది. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. దీని మూలంగా మరీ ఘోరమైన ఓటమిలా కాకుండా కొంతవరకు పరువు నిలబెట్టుకున్నాడు కేసీఆర్. ఆ తర్వాత 6 నెలలకి 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రజలు పూర్తిగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కాళ్ళు ఎరగొట్టేశారు. మీ అవసరం ఇక మాకు లేదు, తెలంగాణకు లేదు అన్నట్టుగా తీర్పిచ్చారు. కేసీఆర్ పార్టీ కంప్లీట్ కుదేలైపోయింది. 0 సీట్లు, 1 సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారు, కొంతమంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి కూడా వెళ్తారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు. కేటీఆర్ ఏమో అసూయతో రగిలిపోతున్నాడు. కనుక 2014లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇది నాకు రావాల్సిన సీఎం కుర్చీ చంద్రబాబు లాక్కెళ్ళిపోయాడని ఉక్రోషంతో మాట్లాడేవాడు. ఇప్పుడు కేటీఆర్ అదే ఉక్రోషంతో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి మీద. నా కుర్చీనికే రేవంత్ రెడ్డి లాక్కెళ్ళాడనే ఉక్రోషం అడుగడుగున ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకే మళ్ళీ ఈ సెంటిమెంట్ని రెచ్చగొట్టైనా ఏదో ఒక రకంగా లబ్ధి పొందాం, పార్టీని నిలబెట్టుకుందామని చూస్తున్నారు వీళ్ళు, తండ్రి కొడుకులు మేనల్లుడు వీళ్ళంతా కూడా. ఇటీవల జరిగిన పరిణామాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. మొన్న మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన ల్యాండ్ కాదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకి 2008లో, అప్పటికి రాష్ట్ర విభజన జరగల, 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీకి 70 ఎకరాలు ఇచ్చారు. దానికి గాను జర్నలిస్టులకు ఊరికి ఇవ్వలేదు. 12,50,00,000 రూపాయలు ప్రభుత్వానికి జర్నలిస్టులు డబ్బులు కట్టారు. 1,100 మంది జర్నలిస్టులు ఒక సొసైటీగా ఏర్పడి 12.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తే ప్రభుత్వం 70 ఎకరాలు అలాట్ చేసింది. 40 ఎకరాలు దగ్గర 38 ఎంత ఉంటుంది పేట్ బషీరాబాద్లో, 32 ఎకరాలు నిజాంపేటలో అలాట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. దాని మీద ఎవరో ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. అది అట్లా సాగుతూ ఆ తర్వాత 6 ఏళ్లకు రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత ఒక 10 ఏళ్ళు గడిచిపోయినాయి, 7-8 ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తానికి సుప్రీంకోర్టులో మొన్న జర్నలిస్టులకు సైట్ అప్పచెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదేమి ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టే తీర్పు కాదు ఇది జర్నలిస్టులకి. అందులో జర్నలిస్టులు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సైట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ యువరాజుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు చేయమని చెప్పేశారు. అసలు టైం కూడా ఇవ్వలేదు జర్నలిస్టులకి. అంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా వీళ్ళు బేఖాతరు చేశారు. వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టొచ్చు, కానీ ఆ రోజు జర్నలిస్ట్ సంఘాలు వీళ్ళు నియంత్రణలాగా ఉన్నారు, వీళ్ళతో పెట్టుకుంటే ఎందుకు, బతిమాలు తీసుకుందాం అనే దీనిలో దూరంలో ఉండటం మూలంగా హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఆగిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు, నేను ముఖ్యమంత్రి అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అప్పటికి ఒక సైట్ హ్యాండ్ ఓవర్ చేశారు నిజాంపేట, పేట్ బషీరాబాద్ సైట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, దాన్ని చేస్తానని చెప్పారు. ఆ హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఈ టీఆర్ఎస్కి తాబేదారులుగా ఉంటారు, తొత్తులుగా ఉండే జర్నలిస్టులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఆంధ్ర వాళ్ళకు దోచిపెట్టాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పక్షపాతి, 100 కోట్ల విలువైన సైట్ ఇచ్చాడు అని చెప్పి మొదలుపెట్టారండి. అదేం ఊరికి ఇవ్వలేదు, అది జర్నలిస్టులు డబ్బులు కడితేనే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే 1,100 మంది జర్నలిస్టులు అందులో సభ్యులండి. అందులో గట్టిగా ఉంటే ఆంధ్ర వాళ్ళు ఒక 250 మంది ఉంటారు. మిగతా 850 మంది తెలంగాణ వాళ్ళే. అంటే తెలంగాణ జర్నలిస్టులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు లెక్క వీళ్ళు. అంటే ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టడం. వాళ్ళు ఏం చెబుతారు, 1,100 మందిలో 600 మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఉన్న మ్యాక్సిమం 250 నుంచి 270 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే. అందరూ సీనియర్ జర్నలిస్టులు, అందరూ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్లు ఏమి ఇవ్వలేదు వాళ్ళకి సైట్లు. దీని మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. అంటే ఇలాంటి దుష్ప్రచారం చేసి జనాన్ని రెచ్చగొట్టడం, సామాన్య జనానికి తెలియదు కదా దీని వెనకాల ఏముంది ఏంటనేది. రేవంత్ రెడ్డి ఏదో ఆంధ్ర పక్షపాతి అని అతని మీద దుష్ప్రచారం చేయటం, రాజకీయంగా కాళ్ళు ఎరగొట్టారుగా మళ్ళీ లేచి నిలబడే ప్రయత్నం చేయటం అనమాట. ఈ తప్పుడు ప్రచారం ఈ తప్పుడు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గణాపాటో
సేమ్ బీఆర్ఎస్ కూడా అంతే సత్తా ఉంది. వీళ్ళిద్దరు కూడా తప్పుడు ప్రచారాలు, అబద్ధాల ప్రచారాలతోనే ఎన్నాళ్ళు రాజకీయ మనుగడ సాగించారు. ఇంకో ఇష్యూ ఒకటి జరిగింది, అది అరకపూడి గాంధీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరు గొడవ. అది కూడా వ్యూహాత్మకమే. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అక్కడ కండవా కప్పించుకున్నారు రేవంత్ రెడ్డి దగ్గర. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఒక గేమ్ ఆడారు, ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. దాని మీద గొడవ అయింది. మీ పార్టీ వాడికి ఎలా ఇస్తారంటే ఇతనేమో నేను పార్టీ మారలేదన్నాడు. దాని మీద కౌశిక్ రెడ్డి అయితే పార్టీ మారకపోతే మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద జెండా ఎగరేస్తానని మాట్లాడటం, అది కూడా వ్యూహాత్మకమే. అయితే ఈ గాంధీ కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. సరే అతను ఏదో మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తానంటే రారా చూసుకుందామని ఇంటి దగ్గర కూర్చోవాలి, కానీ అతని ఇంటి మీదకి జనాన్ని వేసుకొని వెళ్ళాడు. అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత అతనేమో ఆంధ్ర కమ్మనా కొడుకు బతకటానికి వచ్చిన కొడుకు ఈ టైప్ ఆఫ్ దుర్భాషలు ఆడాడు, కులం పేరుతో తిట్టాడు. ఇక్కడ కులాలు ఎందుకు, ప్రాంతాలు కూడా అనవసరం. ఎందుకంటే ఇదే గాంధీ తెలుగుదేశంలో గెలిచాడండి ఎమ్మెల్యేగా. మరి కేసీఆర్ ఎట్లా తీసుకున్నాడు, ఆ పార్టీలోకి ఫిరాయించాడు. ఇవాళ ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాడు. మీకు ఎందుకు నొప్పి, మీరు చేసిందే కదా. మీరు కాంగ్రెస్ని కబ్జా చేశారు, తెలుగుదేశాన్ని కబ్జా చేశారు. ఇవాళ మీరు నీతి సూత్రాలు చెప్తా ఎట్లా ఉంటుందంటే వేసి వచ్చి పతివృత్యం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ప్రాపకం కోసం ఈ కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో, ఎన్నికల సమయంలో భార్యను ఒక పక్క కూర్చోబెట్టుకున్నాడు, కూతురును ఒక పక్క కూర్చోబెట్టుకున్నాడు. కెమెరా ముందు బోరు నేడుస్తూ దేనంగా మాకు చావే శరణ్యం అని పురుగు మందులు డబ్బాలు పెట్టారు. ఇప్పుడేమో నేను ఒక హీరో అన్నట్టు తొడలు కొడుతున్నాడు. చూడండి మరి ఎట్లా ఉంటుందో. రాజకీయ అవకాశవాదం అనమాట. అంటే ఆ రోజు గెలుపు కోసం వేషాలు వేసాడు అనుకోవాలా. పోనీ ఇంత చేస్తే ఇతనేమన్నా టీఆర్ఎస్లో పుట్టుక నుంచి ఉన్నాడంటే అది లేదు. ఇతను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాడు, అక్కడ హుజురాబాద్ టికెట్ ఇవ్వలేదని. సో ఎవరి రాజకీయం వాళ్ళు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట ఇది. ఏదో కలిసిమెలిసి ఉంటారు, వచ్చిన వాళ్ళు రకరకాల వ్యాపారాలు, ఎవడు బతుకుతూ ఉంటాడు. బతకనివ్వకుండా చేస్తారు వీళ్ళు. తొడలు విరిగిపోయి మడుగులో పడిపోయిన దుర్యోధనుడు లాంటి ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్. అందుకే ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నాయకులతో మాట్లాడిస్తున్నాడు, సోషల్ మీడియా కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నాడు. కర్రీ పాయింట్లు, ఇడ్లీ సెంటర్లు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాం. ఇతను ఎవరో టీపీఎఫ్ వ్యవస్థాపకుడు అంట. హైదరాబాద్ రోడ్ల మీద ఇడ్లీ అమ్మే ఆంధ్రోళ్ళు రోజుకు అన్ని ఖర్చులు పోను 3,000 సంపాదిస్తున్నారు. గ్రామాల్లో మన యువత ఉపాధి లేక నిర్వీర్యం అవుతుంది. గోబ్యాక్ ఆంధ్ర వ్యాపారులు అనే నినాదం బలపడాలి. సర్కారు యువతకు స్వయం ఉపాధికి చేయూత ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళ షాప్స్లోనే కొనండి, ఉపేక్షించొద్దు. ఇదండి మంచిది. తెలంగాణ యువత గ్రామాల్లో ఉన్నారు కదా, తీసుకొచ్చి షాప్స్ పెట్టించండి, అక్కడే కొనుక్కోండి. ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు. ఎవరి వ్యాపారం బాగుంటే వాడు బాగుంటాడు. అంతలో దానికి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని గోబ్యాక్ అంటాము అంటే ఈ దేశం సమాఖ్య, రాష్ట్రాల సమాఖ్య. ఎక్కడ ఎవరైనా బతకొచ్చు. ఆంధ్ర వాడు ఢిల్లీ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు, తెలంగాణ వాడు త్రివేంద్రం కూడా వెళ్ళొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. అలా కాదు మా తెలంగాణలో మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనుకుంటే ఇక్కడ గుజరాతీ వ్యాపారులు ఉన్నారు, రాజస్థానీ వ్యాపారులు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు, లోధీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి గుజరాతీలు, మార్వాడీలు వీళ్ళంతా కూడా చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకున్నారు. వీళ్ళంతా బీజేపీ కదా, వీళ్ళని కూడా తరిమేస్తామని రేపు అంటారు. ఇవాళ ఆంధ్రాళ్ళని అంటారు, రేపు ఇంకోళ్ళని అంటారు. అంటే వీళ్ళు ఎంత ప్రమాదకారులో అర్థం చేసుకోండి. రాజకీయ లబ్ధి పొందాలనుకున్న ప్రతిసారి కూడా వీళ్ళు సామాన్యుల మీద పడతారు, సామాన్యులను రెచ్చగొడతారు. పెద్దోళ్ళ జోలికి వెళ్ళరు. మళ్ళీ ఇప్పుడు ఇదే కేసీఆర్ ఉన్నాడు, ఆ రోజు ఎన్నికలకు ముందు తెలంగాణ రాకముందు రెచ్చగొట్టాడు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏం చేశాడు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వ్యాపారులు, ఆంధ్ర కాంట్రాక్టర్లతోనే అంటకాగాడు. కృష్ణా జిల్లాకు చెందిన మెగా కృష్ణారెడ్డి దేశంలోనే ధనవంతుడైన కాంట్రాక్టర్ ఇప్పుడు. ఆయన అంటే ధనవంతుల్లో ఒకరు. ఆయన ఎదగడానికి ప్రధాన కారణం తెలంగాణే. 10 ఏళ్ళు కేసీఆర్ అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పచెప్పాడు అతనికి. అంచనాలు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేశారో చూసాం. సినిమా యాక్టర్ నాగార్జున ఆంధ్రవాడు, సత్యం తేజరాజు రామలింగరాజు కొడుకు ఆంధ్రవాడు, ఫినిక్స్ గుంటూరు వాళ్ళు, వీళ్ళందరితో అంటకాగింది ఎవరు? కేటీఆర్, యువరాజు కేటీఆర్. వీళ్ళందరికీ ఆత్మీయుడు. వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారాల్లో ఆయనకు వాటాలు ఇస్తారు. సో మీకేమో ఆర్థిక ప్రయోజనాల కోసం పై స్థాయిలో ఆంధ్ర వాళ్ళందరితో బాగుంటారు, మీ ఓట్ల కోసం కింద స్థాయిలో ప్రజలను రెచ్చగొడతారు. కింది స్థాయి ఇడ్లీలను లేకపోతే కర్రీ పాయింట్లు పెట్టుకున్న వాళ్ళ మీద రెచ్చగొడతారు. పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాడిని చిన్న బళ్ళ మీద షాపుల్లో ఏదో చిన్న వ్యాపారాలు బళ్ళ మీద చేసుకునే వాళ్ళ మీదకి మాత్రం జనాన్ని ఉసుకొలుపుతారా? ప్రజలు దీన్ని గమనించాలి. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా దీన్ని గ్రహించుకోవాలి. కేసీఆర్ ట్రాప్లో పడితే
నష్టం తెలంగాణ రాష్ట్రానికి. కేసీఆర్కి ఏం కాదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చెప్తాడు, ఏదైనా మాట్లాడతాడు. కేసీఆర్ కుటుంబ లాభం, రాజకీయ లాభం ఈ రెండు కావాలి ఆయనకి. కాకపోతే ఇక్కడ ఒకటే ఉపశమనం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో అయితే ప్రాంతీయ చిచ్చు రగిలించడం, వాళ్ళని నమ్మించటం ప్రజల్ని తేలిక. కానీ ఇవాళ ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రాంతీయ చిచ్చు రగిలించాలంటే అది సాధ్యం కాదు. రాష్ట్రం వచ్చాక రాష్ట్రం వచ్చింది కదా, మన రాష్ట్రం మనకు వచ్చింది కదా అనే ఫీల్లో ప్రజలు ఉంటారు. ఇది ఇంకో రకంగా నష్టం కూడా ఈ కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ సరౌండింగ్స్లోనే మొన్న బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అక్కడ కూడా రాకపోతే చాలా దారుణమైన పరాభవం. ఇతను అసెంబ్లీ మామూలుగా 20 లోపు ఉండేది ఇతని కౌంటు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చిందంటే, హైదరాబాద్ మేయర్ పదవి టీఆర్ఎస్ కైవసం చేసుకుందంటే అది కూడా సీమాంధ్రుల వల్లే. హైదరాబాద్లో హైదరాబాద్లో జనం కొట్టేశారు బీఆర్ఎస్ని. అవుట్స్కట్స్లోనే బీఆర్ఎస్కి వచ్చినాయి కార్పొరేటర్ సీట్లు. అందుకే మేయర్ పేటని కాపాడుకోగలిగారు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ప్రాంతీయ ఉద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తే అంత వర్కౌట్ అవ్వదు. రాష్ట్రం వచ్చింది కదా అన్న భావంతో తెలంగాణ ప్రజలు ఉంటారు, వాళ్ళు రెచ్చిపోరు. ఈయన రాజకీయం అర్థమైపోయింది. గత 15 ఏళ్ళుగా చూస్తున్నారు, 20 ఏళ్ళుగా. సో అంతో ఎంతో మద్దతు ఇచ్చిన ఆంధ్ర ఓటర్లు కూడా ఇప్పుడు కేసీఆర్కి దూరం అవుతారు. రెంటికి చెడ్డ రేవడైపోతాడు కేసీఆర్. Like, share and subscribe to Rajaniti channel.